ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మహాశివరాత్రిని పురస్కరించుకుని దాదాపు 349 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు అహోరాత్రత్రయం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ రిలీజ్ అయింది. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే చాలా మంది మెసేజ్లు పెడుతూ కమెంట్స్ కూడా చేసేసారు. ముఖ్యంగా కొన్ని కమెంట్స్ 54 రుద్రాక్షలు మరి మేము పొందాలంటే ఏం చేయాలి, ఎలా అనేది అడుగుతూనే కాల్స్ చేయమంటున్నారు. కాల్ చేస్తుంటే ఎప్పుడు బిజీ వస్తుంది, మరి మేము ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా అడుగుతున్నారు. మరి దానికి మీ సమాధానం ఏం చెప్తారు? చాలా మంది అయితే ఆ పూజలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాల్స్ కలవట్లేదు. మరి మీరేం చెప్తారు గురుగారు వీళ్ళందరికీ సమాధానం? ఇందులో నేను డే 1లో కూడా ఒక వీడియో చేస్తున్నప్పుడు అందరికీ అవకాశం కలగదు అని కూడా చెప్పానమ్మా. మేము అనుకోవటం ఇంతమందికి వరకే మేము చేయగలము అని అనుకున్నాము. ఎందుకంటే ఆ మంత్రానుష్ఠాన శక్తి అనేటువంటిది మనం చేస్తే ఎంతమంది వరకు ఆ శక్తిని మనం అందించగలమో అంతమందికి అందించగలుగుతాం. మేము వస్తామని అంటే వస్తాం అనుకోవటం వేరు, అందులో పాల్గొనటం వేరు. కాబట్టి ఆ ఒక్క ఏదైతే కనుక కర్మ ప్రారంధము కర్మానుసారం అనేటువంటిది ఉంటుందో అది ఉన్నంతకాలము కూడా మన అడుగు ముందుకు వేయాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం అయితే ఖచ్చితంగా మనిషికి వస్తుంది. దాన్ని అధిగమించగలిగే ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, చాలా కాల్స్ వస్తున్నాయమ్మా. ఒకరితో మాట్లాడుతుంటే 10 కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక మనిషి మనం కాల్ చేసి నా విషయం అడిగినప్పుడు కనీసం ఎంత కాదన్నా 2-3 నిమిషాలైనా వివరం మాట్లాడగలగాలి. ఈ మాట్లాడడం వెనకాల 10-15-20 కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక కాలుకి ఒక కాలు గ్యాప్ లేకుండా వచ్చేస్తున్నప్పుడు కొన్ని కాల్స్ పోతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. పాపం కాల్ మాట్లాడే వాళ్ళకు కూడా కాస్త సమయం ఇవ్వాలి. అర్ధరాత్రులు కూడా ఫోన్ చేస్తున్నారు పాపం. నేనేమిటంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ వాట్సాప్కి మీరు మెసేజ్ చేసినట్లయితే కాల్ బ్యాక్ రావడం, దాని సిస్టమ్ మొత్తం మీకు అర్థమవుతుంది. పాల్గొందాము అనుకున్నప్పుడు మీరు ఎలా అయినా పాల్గొనవచ్చు. కానీ ఆ యోగ్యత అనేటువంటిది మనకి లేనప్పుడు మనం 4 సార్లు కాల్ చేస్తాం, 4 సార్లు కలవదు, 5వ సారి మనం చేయలేము. ఇంకా కలవట్లేదు ఎందుకులే అని చెప్పి. ఎందుకంటే మనల్ని ఆ కర్మ పరిపక్వత అనేటువంటిది అది దాటి మనం ముందుకు అడుగు వేయాలంటే ఎన్నో ఆటంకాలు మనం దాటాలి. ఆదిలోని హంసపాదు అంటారు. 1-4 సార్లు కాల్ చేస్తే కాల్ కలవట్లేదు, ఓకే మనం వదిలేద్దాంలే అనుకుంటే అక్కడ ఏమవుతుంది, ఆ ఒక్క కలి ప్రభావం అనేటువంటి మన మీద గట్టిగానే ఉన్నది. దాన్ని అధిగమించగలుగుతున్నామా? అధిగమించలేకపోతున్నాం మనం. దీన్నే కదండి ఇప్పుడు సృష్టి స్థితి లయము అనేటువంటిది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ రకంగానే ఉంటుంది. కష్టపడ్డావా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కష్టపడటానికి కూడా నీకు విఘ్నాలు వస్తున్నాయి. అంటే నువ్వు బాగుపడదాం అనుకుంటున్నావు, ఫోన్ చేసావు, ఇంకోటి చేసావు, నీకు కలవట్లా, ఇంకో 2-3 సార్లు ప్రయత్నం, అందులో 1-2 నెంబర్లు ఉంటాయి, ఇంకొక 2-3 ప్రయత్నాలు, 4 సార్లు చేస్తాం, కలవలేదు, వదిలేస్తాం. మనకేమవుతుంది, మాకు 4 సార్లు మాకు కాల్ వచ్చింది కదా, ఒకసారి మాకు తిరిగి చేయొచ్చు కదా అని అనుకుంటారు, తప్పులేదు. కానీ ఈ లోపల 15-20 కాల్స్ ఉంటాయి. మనం ఒకళ్ళు చేద్దాం అనే లోపు ఇంకో 4 కాల్స్ వస్తున్నాయి. ఈ మిస్డ్ కాల్స్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, కాల్స్ ఎక్కువైపోయింది, వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ మర్నాడు పొద్దునే ఒకవేళ కాల్ చేస్తే నిన్ను అనుకున్నామండి మేమని చెప్తున్నారు. దానికి మనం ఏం చేస్తాం? కలి ప్రభావం దాన్ని మార్చలేరండి ఎవరు. ఎందుకంటే మనం మొదట్లోనే అన్నా, కొంతమందికి మేము అనుకున్నామండి అంతమంది వరకే మేము సిద్ధపడుతున్నాము, ఇంతమంది మేము వచ్చేస్తామంటే మేము చేయలేము అని చెప్పి. ఎందువల్ల చేయలేమంటే ఆ శక్తిని మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం. ఇంత గిన్నె ఉంది, అంత గిన్నెలో డబ్బా బియ్యం పోస్తే చక్కగా ఉమ్మగిలుతుంది. ఇంత గిన్నెలో నేను కిలో బియ్యం పోస్తా అంటే ఆ మొత్తం పొంగిపోయి ఆ పొయ్యిలో పడి మొత్తం నాశనం అవుతుంది. మనం చేసేటువంటిది ప్రజ్వలింపు ఉండాలి, 10 మందికి ఉపయోగంగా ఉండాలి, కానీ ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ శివరాత్రి ఉంది, నేను సపోజ్గా అనుకుందాం ఒక 100 మందికి నేను చేయగలను అనుకుంటే 100 మంది ఇంటూ 4 వేసుకుని 400 మంది కుటుంబాలు బాగుపడేట్టేగా. అంటే ఈ 400 మంది కుటుంబాలు అంటే సుమారుగా 5 తరాలు, ఎన్ని వందల కుటుంబాలు అవుతాయండి? అంటే ఆ 400 కుటుంబాల వాళ్ళు బాగుండాలంటే పాలు పెరుగు అన్నీ వాళ్ళు కొనుక్కోవాల్సిందేగా. అంటే వీళ్ళు సమృద్ధిగా ఉంటే తృప్తిగా పాలు కొనుక్కుంటారు, కూరలు కొనుక్కుంటారు, అంటే వీళ్ళ ద్వారా వాళ్ళందరూ బాగుంటున్నారుగా.
అంటే ఒక్క మనిషి గట్టిగా ఉంటే అతన్ని నమ్ముకున్న పాలపాయికి ₹1 ఇస్తుంది, కూరలతనికి ₹1 ఇస్తుంది, గ్రాసరీకి ₹1 ఇస్తుంది. అంటే సర్కిల్ ఇది. అంటే ఈ ఒక్క వ్యక్తి బాగుంటే అందరూ బాగున్నట్టే. అలా అటువంటి ఒక్క విధానంలో మనం చేసాం. అలా అని చెప్పి మనం 1000 మందిని చేయలేమంటే చెయ్యము కూడా. ఎందువల్లంటే ఒక 100 మంది అనుకోండి, మీరు ఒక 10 మంది రండి చేసుకొని వెళ్ళండి అంటే వస్తారు. 1000 మంది ఒకేసారి వస్తే కొట్టుకుంటారు అక్కడ. నేను ముందు అని చెప్పి మనకు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇవ్వలేము అక్కడ. అంతమంది వస్తే ఇవ్వలేము. ఎందువల్లంటే ఎవరికి వాళ్ళకి వచ్చి నేను అభిషేకం చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు ఫోన్ చేశారు ఒకసారి మాట్లాడుతుంది వీళ్ళ వాళ్ళే అండి. మన అక్కడ సిఫార్సులు, సినిమా హాల్కి వెళ్తే 3 గంటలు కూర్చుంటాం నోరు మూసుకొని, కూర్చోమండి. ఇంకో చోటకి లైన్లోకి వెళ్తే లైన్లో నిలబడతాం. కానీ భగవంతుడి దగ్గరికి వస్తే మన సిఫార్సులు గుర్తొస్తాయి. అర్జెంట్ నాకు టైం లేదండి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలండి. ఎవరు రమ్మన్నారే నేను ఇక్కడికి? నువ్వు వచ్చావు భక్తి చెప్పుల మీద, చిత్తం శివుడి మీద ఉన్నప్పుడు నీకు ఫలితం రాదు. ఎండ్ ఆఫ్ డే మాట ఎవరికి వస్తుంది? మళ్ళీ మాట మాకు వస్తుంది, మేము డబ్బులు కట్టాం మాకు ఫలితం రాలేదు అని. మాకు ఆ తలనొప్పులు మాకు వద్దమ్మా. అందుకని మేము ఇంతమంది వరకు మనం ఆరాంసే ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంతమంది వస్తే మనం చేయొచ్చు. అయితే ఇంకా కూడా అవకాశం ఉందంటారు? ఇంకా కూడా ఎవరైనా కావాలంటే కాల్స్ చేయొచ్చు? కాల్ చేసుకోవచ్చమ్మా. మాకు ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య పూర్తయ్యే వరకు మేము తీసుకున్న సంఖ్య పూర్తయితే మీకు నమస్కారం పెడతామమ్మా. అవకాశం లేదు. ఆ సంఖ్య వరకు మేము కాదనం, సంఖ్య దాటి మేము తీసుకోలేమమ్మా. ఎందుకంటే మనము దాన్ని మొయ్యలేనప్పుడు భారాన్ని నెత్తి మీద పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కలు ఎక్కువైనా ఆ ఒక్కల నుంచి మొత్తం అంతా తలకాయ నొప్పులు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా తలకు మించిన భారం వద్దు. మన శక్తి, మన సామర్థ్యం, మన విధానం, మనం ఎంతవరకు అంటే ఇప్పుడు నేను అందరూ చెప్పా, ఒక మనిషి అభిషేకానికి వస్తే 2 గంటల 3 గంటల 4 గంటల నీ వైపుకున్నంతసేపు నువ్వు అభిషేకం చేసుకోవచ్చు అన్న. 5 నిమిషాలు చేసి వెళ్ళిపోవడం కాదు. తక్కువలో తక్కువ 11 రుద్రాలంటే 2 గంటలైనా అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉండాలి అక్కడ. కానీ అక్కడికి వచ్చేసరికి వైబ్రేషన్ మొత్తం మారిపోతుంది, ఎనర్జీస్ కదా గురుగారు. అసలు 2 గంటలు కూడా 2 నిమిషాల్లో గడిచిపోతుంది. అది ఓకే. ఇప్పుడు ఆ 2 గంటలు 2 నిమిషాలు గడిచిపోయింది ఓకే. ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఎంతో మంది చెప్పుకున్నారు. మరి అసలు మొక్కుబళ్ళు ఆలయానికి ఎంతమంది వచ్చి అన్నం వండుకుని నివేదన పెట్టుకుని వెళ్తున్నారంటే నాకు తెలుసు, అక్కడ పరిసరాలు అందరికీ తెలుసు. శక్తి కూడా అలానే ఉంటుందమ్మా. కాబట్టి ఏంటంటే ఆ 2 గంటలు అభిషేకం చేసుకుంటే నాకు ఇష్టం. నేను వస్తాను ఒక 10 నిమిషాలు అభిషేకం చేసుకుని వెళ్ళిపోతా అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే ఒక రుద్రాన్ని నువ్వు పూర్తిగా కూర్చోలేకపోతున్నావు, పరోక్షంగా పాల్గొనవచ్చమ్మా. ఇప్పుడు వాళ్ళ గోత్రం పేర్లు మనకి ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, నిర్వర్తిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఆ ఒక రుద్రాక్షమాల అనుకున్నా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఈ రుద్రాక్షమాలకి 2 ముఖాలు 3 ముఖాలు వేసి అటు ఇటు కలిపి ఇక్కడ వస్తాయి. 54 అయితే 50 పూసలేమో పంచముఖం వస్తుంది. తత్వ 4 కూడా త్రిముఖి చతుర్ముఖి 3 ముఖాలు 4 ముఖాలు మనం వేసి వాళ్ళకి ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రసాదం వాళ్ళకి లభ్యమవుతుంది. ప్రత్యక్షంగా పాల్గొన్నా పరోక్షంగా పాల్గొన్నా ఒకటే ఫలితం. కాకపోతే ఏమిటంటే ప్రత్యక్షంగా వస్తే అక్కడ నా చేతులతో నేను అభిషేకం చేసుకోగలిగానంటే అనేటువంటి మానసిక తృప్తి కూడా ఎక్సెస్ వస్తుంది వాళ్ళకి. అది మా పరిస్థితి. కాబట్టి ఫోన్లు కలవట్లేదు అనేటువంటిది బాధ అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకు అది కలుస్తుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. యోగో ధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మ. ఈ కర్మయోగాన్ని తప్పించాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి మీ వంతు సహకారం అంటే 4 సార్లు చేశారు, కలవలేదు. 5వ సారి ఇంకొకసారి టెక్స్ట్ మెసేజ్లో వాట్సాప్ మెసేజ్లో పెడితే ఏదో టైంలో వాట్సాప్లో కూడా మేము మెసేజ్ పెడతాం. అందున శివుడు భోళా శంకరుడు ఆయన దాకా చేరుకోవడమే కష్టం, చేరుకున్నాక ఫలితం చాలా సులభం. అది పొందిన వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది. మహాశివ భక్తురాలు నాకు బాగా తెలుసు అండ్ చాలా చాలా మంచి విషయాన్ని మా అందరికి తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, మరి శివుడి ఆజ్ఞ కావాలి ప్రతి ఒక్కళ్ళకి. మరి ఆ శివ సంకల్పంతో మీరు కూడా చక్కగా గురువుగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అనుకుంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ లిఫ్ట్ చేయట్లేదు అన్నప్పుడు కాస్త ఓపిక్గా ఎదురు చూస్తే మీకు కాల్ బ్యాక్ వస్తుందట. లేకపోతే మీరు వాట్సాప్లో అయినా మెసేజ్ పెడితే మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. సో ఖచ్చితంగా మీ వరకు ఆ ప్రసాదం వచ్చే అదృష్టం మీకుంటే ఖచ్చితంగా వస్తుంది అనేది గురువుగారు చెప్పేశారు. కుదరని పక్షంలో టెక్స్ట్ మెసేజ్ అయినా సరే పెట్టేసేయచ్చు. ఓకేనా? సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.